ఇప్పుడు ఆకు అన్ని రేపు ఆలోచించి చెప్పుడు. నమస్తే. డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. జగిత్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత అన్ననే కర్రలతో దాడి చేసి ఇద్దరు చెల్లెళ్ళు హతమార్చిన ఘటన మనం చూస్తున్నాం. అయితే రక్త సంబంధాలని మరిచి ఆస్తి కోసం, ఐశ్వర్యాల కోసం ఈ విధంగా సొంత వ్యక్తుల్ని హతమార్చే సమాజంలో బ్రతుకుతున్నామన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సొంత అన్ననే హత్య చేశారు ఇద్దరు చెల్లెళ్ళు. ఫస్ట్ వాగ్వాదానికి దిగారు ఆస్తికి సంబంధించిన గొడవ కారణంగా. ఇక దాంతో ఇద్దరు ఆగ్రహానికి గురై కర్రలతో కొట్టి అతి దారుణంగా తన సొంత అన్ననే హత్య చేశారు. అయితే చనిపోయిన వ్యక్తి జంగిలి శ్రీనివాస్ గా చెప్తున్నారు పోలీసులు. ఆస్తి తగాదాల కారణంగానే ఇద్దరు చెల్లెళ్ళు తనపైన దాడి చేసినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముందు వాగ్వాదానికి దిగారు ఆస్తి గొడవల్లో. ఇక దాని తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు కర్రలతో అతనిపైన దాడి చేయడం జరిగింది. అయితే చెల్లెళ్ళు శారద, వరలక్ష్మిగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక శ్రీనివాస్ తీవ్ర గాయాలు కావడంతో ఇక అతన్ని స్థానికులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందడం కూడా జరిగింది. ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు కూడా చేస్తున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అన్నని హతమార్చిన ఘటనలో ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు ఇద్దరు నిందితులుగా ఉన్న శారద, వరలక్ష్మి. సొంత అన్ననే ఆస్తి కోసం ఈ విధంగా హతమార్చిన ఘటన ఇప్పుడు జగిత్యాలలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మృతుని భార్య జంగిలి శ్రీనివాస్ భార్య మాట్లాడుతున్నారు. ఒకసారి ఆవిడ ఏమంటున్నారో చూద్దాం. ఏం చెప్పి దేవుడు మనీ 2 లక్షలు వాడితే ఈ లాయర్ అడిదిరుగుతాడు, ఆ లాయర్ ఇప్పుడు ఆకు అన్ని రేపు ఆలోచించి చెప్పుడు. సత్యం నా దుఃఖం మరి ఎందుకంటే ఇప్పుడు ఆలస్యం ఏం పని చెప్తాను నీకు. పొద్దుగల ఇంటికాడ పన్ను నడుపుతుంది సార్, వీలు పెట్టిండు. మా అమ్మ నాన్నకు టిఫిన్ ఇచ్చేస్తాను పొద్దుగల 10 ఏళ్ళ సంతి మమ్మల్ని తిట్టుకుంటారు, కేసు పెట్టిండ్రు మా మీద. మాకు గింత తెల్లుంటే మాకు కావాలని అయినా మేము తీసుకోమని చెప్పినాం. ఎవరమ్మా? మా ఆడబిడ్డలు 3 కేసు పెట్టిండ్రు. పెద్దదాని పేరు వరలక్ష్మి, నడిపి దాని పేరు సత్యవతి, చిన్నదాని పేరు శారదా. ఇప్పుడు ఇవాళ ఏమైంది? ఇట్లా ఏ చేంజెస్ మేము వేరే కాడ గిరాయికుంటాము. సొంత ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఏమైంది మరి? ఇంటికి టిఫిన్ ఇస్తాను పోయింది అంతే. నేను గిరాయికుండా కానీ ఉంటే తర్వాత ఏమైంది? ఎట్లా కొట్టు అది ఆస్తి మాకు కావాలని కొట్టిండ్రు. ఆస్తి ఇస్తాం పెద్ద మనుషులలో మాట్లాడుకుంటాను ఎన్నిసార్లు చెప్పిన కానీ మేము పెద్ద మనుషులకు రాము, మాకు ఎవరు లేరు చెప్పేటోళ్ళు, మాకు అద్దు, మేము రాము, మాది కావాలి, మాకు ఆస్తి అంటే తీసుకోమని అట్లని. కానీ 4 పెద్ద మనుషులతో మాట్లాడుకోమని చెప్పిన. మాట్లాడుకుంటే ఒక్కనాడు నచ్చలేదు. మన్ను పోసుడు ముసలోళ్ళని నేను ఎప్పుడన్నా చూస్తాను పోతే మన్ను ఎత్తి పోసుడు, ఇట్లా మా మీద మన్ను పోసుడు, భూమి కొట్టుడు. నేను చప్పుడే గిరాయికుందు సాగుందు మా అత్తగారింటికి నేను ఎప్పుడు పోలేదు. ఎప్పుడు గిరాయికుండా కానీ ఉంటా. మా ఆయననే రోజు వస్తాడు, మా ఆయననే పొద్దుగల సాయంత్రం వచ్చి చూసిపోతాడు. ముసలోళ్ళు తల్లిదండ్రులు కదా, పోకపోతే మంచిగా ఉండదు. నా తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం, దేవుళ్ళ కన్నా తల్లిదండ్రులు ఉంటాను. గుంటకు 4 గజాలు తక్కువనే ఉంటది. రైట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి శ్రీనివాస్ మాట్లాడదాం. రైట్ శ్రీనివాస్, మనం చూసుకుంటే ఇప్పటికే ఆస్తి తగాదాల కారణంగానే సొంత అన్నని హత్య చేశారనుకోవచ్చా, లేదంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అంటే వీళ్ళకి తల్లిదండ్రులు ఎవరు లేరా? ఆస్తి కోసం అన్నపైనే దాడికి దిగారు అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేరా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? జగిత్యాల జిల్లా కేంద్ర పోషమ్మ వాడ లోపల దారుణం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఆస్తి తగాదాలతోనే అన్నపై దాడి చేసి ఇద్దరు చెల్లెలు అయితే మృతురాలు భార్య విజయ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోషమ్మ వాడ లోపల నివాసం ఉండేటువంటి జంగిలి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని
ఈరోజు ఉదయం సమయం లోపల కర్రలతో దాడి చేసి ఇద్దరు పిల్లలు శారద వాళ్ళ కూడా అతన్ని దాడి చేసి చంపినట్టుగా అయితే మృతురాలు విజయ్ ఆరోపిస్తున్నారు. గత కొంత కాలంగా శ్రీనివాసు మరియు అతని సోదరి వాళ్ళు ఇద్దరు శారద వాళ్ళకి ఆస్తి తగాదాల నేపథ్యం లోపల ఇటు ఇంటికి సంబంధించి తర్వాత వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి ఆస్తుల గొడవ అయితే వీళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయి పిల్లలు ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే చోట శ్రీనివాసు కిరాయికి ఉంటున్నాడు. అంటే తన ఇంటిని వదిలేసి వెళ్ళినటువంటి శ్రీనివాసు ఈరోజు ఇటు తన చెల్లెలు ఇంటికి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి తండ్రి ఎవరో ఒకరి కోసం అయితే వెళ్ళినట్టుగా అయితే మనకు తెలుస్తున్నది. ఇంటికి ఇచ్చేటువంటి వెళ్ళేటువంటి సమయం వల్ల ఈ ఆస్తికి సంబంధించినటువంటి గొడవ చోటు చేసుకున్నది అని చెప్పి తెలుస్తుంది. మాట జరగడంతో అయితే శ్రీనివాస్ పై ఇద్దరు చెల్లెలు శారద వరలక్ష్మి దాడి చేసి అయితే ఇటు దాడి చేయడంతో అయితే శ్రీనివాస్ తీవ్రమైన గాయాలతో అయితే అక్కడ కొత్తమిట్ట కడుతుండడంతో అతన్ని అయితే ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆసుపత్రికి వెళ్ళేటువంటి సమయంలో అతడు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. తన భర్తను ఇద్దరు చెల్లెళ్ళే దాడి చేసి చంపారు అని చెప్పి అయితే శారద వరలక్ష్మి వారిద్దరు కలిసి తన భర్తపై దాడి చేసి అయితే ఇటు మృతురాలు భార్య విజయ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం పోలీసులు అయితే ఈ కేసు పైన అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులు కూడా శారద వరలక్ష్మి కూడా పోలీస్ స్టేషన్ లోపల లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇటు పోలీసులు మరికొద్ది సేపట్లో బయటకు చెప్పేటువంటి అవకాశం ఉండగా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, అయితే మీరు చెప్పినట్లుగానే ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల అదుపులోనే ఉన్నారా? వాళ్ళకి సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది? శ్రీనివాస్ పైన అక్కడ ఇద్దరు దాడి చేసిన తర్వాత ఇద్దరు ఎవరైతే నిందితులు శారద వరలక్ష్మి వెంటనే కర్నారు జగిత్యాల సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లోపల లొంగిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే దీనిపైన ఇప్పటికీ పోలీసులు అయితే మొత్తం దీనిపైన అసలు ఎందుకు దాడి చేశారనేటువంటి కోణంలో అయితే ఇటు విచారణ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో సాయంకాలం సమయంలో దీనిపైన పూర్వ పరాలు మీడియా ద్వారా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక మనం చూస్తున్నాం జగిత్యాలలో సొంత అన్నని కర్రతో దాడి చేసి ఇద్దరు చెల్లెలు హతమార్చిన ఘటన ఇప్పుడు సెన్సేషనల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆస్తి తగాదాల కారణంతో ఈ విధంగా ఇద్దరు చెల్లెలు సొంత అన్న శ్రీనివాస్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఇక దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో అతను మృతి చెందినట్లు కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే శ్రీనివాస్ మృతి చెందారు అనే వార్త తెలియటంతోనే ఇద్దరు నిందితులు ఎవరైతే శారద వరలక్ష్మి ఉన్నారో వాళ్ళు కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు నిందితులకి సంబంధించి విచారణ అనేది ముమ్మరం చేశారు. మరి చూడాలి ఇద్దరు చెల్లెలు ఎవరైతే శారద వరలక్ష్మి ఉన్నారో వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో అన్నది కూడా తెలియాల్సింది. పొద్దుగల ఇంటికాడ పన్ను నడుపుతుంది సార్, వీలు పెట్టిండు. మా అమ్మ నాన్నకు టిఫిన్ ఇచ్చేస్తారు. పొద్దుగల 10 ఏళ్ళ సంతి మమ్మల్ని తిట్టుకుంటారు, కేసు పెట్టిండ్రు. మా మీద మాకు గింత తెల్లుంటే మాకు కావాలని అయినా మేము తీసుకోమని చెప్పినాం. ఎవరమ్మా? మా ఆడబిడ్డలు 3 కేసు పెట్టిండ్రు. పెద్ద దాని పేరు వరలక్ష్మి, నడిపి దాని పేరు సత్యవతి, చిన్న దాని పేరు శారదా. ఇప్పుడు ఇవాళ ఏమైంది? ఇట్లా ఏ చేంజెస్? మేము వేరే కాడ కిరాయిగా ఉంటాము. సంత ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఏమైంది మరి? ఇంటికి టిఫిన్ చనిపోయింది అంతే. నేను కిరాయికుండా కానీ ఉంటే తర్వాత ఏమైంది? ఎట్లా కొట్టి చంపారు? అది మా ఆస్తి మాకు కావాలని కొట్టిండ్రు.
ఆస్తిత్వం పెద్ద మనుషులలో మాట్లాడుకుంటారు ఎన్నిసార్లు చెప్పిన కానీ మేము పెద్ద మనుషులకు రాము, మాకు ఎవరు లేరు చెప్పేటోళ్ళు, మాకు అద్దు, మేము రాము, మాది కావాలి, మాకు ఆస్తి అంటే తీసుకోమని అట్లని కానీ నలుగురు పెద్ద మనుషులతో మాట్లాడుకోమని చెప్పిన మాట్లాడుకుంటే ఒక్కనాడు నచ్చలేదు. మన్ను పోసుడు ముసలోళ్ళని నేను ఎప్పుడన్నా చూస్తాను పోతే మన్నెత్తి పోసుడు ఇట్లా మా మీద మన్ను పోసుడు భూమి కొట్టుడు. నేను చప్పుడు గిరాయికుందు సాగుందు మా అత్తగారింటికి నేను ఎప్పుడు పోలేదు, ఎప్పుడు గిరాయికుండా కానీ ఉంటా. మా ఆయననే రోజు అత్తడు, మా ఆయననే పొద్దుగల సాయంత్రం వచ్చి చూసిపోతాడు. ముసలోళ్ళు తల్లిదండ్రులు కదా, పోకపోతే మంచిగా ఉండదు. నా తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం, దేవుళ్ళ కన్నా తల్లిదండ్రులు ఉంటాను. ఎంత జాగమ్మా? గుంటకు 4 గజాలు తక్కువనే ఉంటది. పుట్ట